కానీ ఆ రోజు వేటికి కూడా గుడ్డివాడు లోపడలేదండి. మరి చేసిందని తెలుసా? తనకు జవాబు యేసుక్రీస్తు తనకు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన అడుగుల శబ్దం స్పష్టంగా విన్నాడు. నా దగ్గరకే వచ్చాడు, నా ముందుకే వచ్చాడు, ఖచ్చితంగా జవాబు వస్తుంది అనే ఆశ తనకి 100% కలిగింది. కానీ ఆ అడుగులు స్లోగా దూరం అవుతున్నాయి. 100% శబ్దం వినిపించిన అడుగులు కాస్త ఇప్పుడు 70%, 60%, 50%. వాస్తవంగా తనకు జవాబు క్షణము ఏమవుతుంది చెప్పండి? దూరం అయిపోతుంది. తను పొందుకోగలిగినటువంటి జవాబు, తను పొందుకోవలసిన విజయము, తను అందుకోవలసినటువంటి అద్భుతము తన కనుమరుగైపోతుంది, దూరం అయిపోతుంది. తనకున్న అవకాశము, ఆశ నీరు గారిపోతుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, అనుకున్నాను దేవుడు చేస్తాడని, కానీ కాలేదు బ్రదర్. ఉన్నారా ఈరోజు ఎవరైనా మన మధ్య? కొన్నిసార్లు బిడ్డల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తారు, కొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. ఇది ఇక ఫైనల్ ట్రీట్మెంట్ బ్రదర్. ఈ ట్రీట్మెంట్ కూడా ఒకవేళ సక్సెస్ కాకపోతే డాక్టర్లు చెప్పేశారు ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పి. కాబట్టి 100% ఈ ట్రీట్మెంట్ వల్ల బిడ్డలు పుడతారని మేము నమ్మాం. కానీ ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఈ ట్రీట్మెంట్ కూడా సక్సెస్ కాలేదు అని చెప్పేశారు బ్రదర్. కాబట్టి 100% ఉన్నటువంటి నమ్మకం కాస్త కనుమరుగైపోయింది. అంతకుముందు చాలాసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, కానీ ఈసారి మాత్రం నాకు 100% ఉద్యోగం వస్తుందని నేను నమ్మాను బ్రదర్. కానీ ఏ ఉద్యోగం కోసం అయితే 100% వస్తుంది నమ్మానో అది కూడా పోయింది బ్రదర్. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను అనుకున్నాను నా జీవితం బాగుపడుతుందని, నా జీతం పెరుగుతుందని, నా కుటుంబం కట్టబడుతుందని, మంచి రోజులు వస్తాయని, అప్పులు తీరిపోతాయని, ప్రమోషన్ వస్తుందని, వీసా వస్తుందని, ఆ పెళ్లి సంబంధం కుదురుతుందని 100% అనుకున్నాను బ్రదర్. కానీ ఏమిటో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఏముంది బ్రదర్, ఇంకా ఏం మిగిలింది? నాకు ఇక నమ్మకం లేదు బ్రదర్, ఇక నాకు నిరీక్షణ లేదు బ్రదర్, ఇక నాకు నమ్మకం కుదరటం లేదు బ్రదర్ అనేది నీ యొక్క సమస్య ఈరోజు. అయితే వినండి, యేసుక్రీస్తు తన ఎదుటకు వచ్చినప్పుడు 100% తన ఎదుటే వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జవాబిస్తాడు అని అనుకున్నాడు. కానీ జవాబు రాలా. ఆయన అడుగుల శబ్దము వినికిడి స్లోగా తగ్గిపోతున్నప్పుడు వాడు చేసింది ఏంటో తెలుసా మీకు? యేసు అడుగుల శబ్దం తగ్గే కొలది వీడేం చేశాడు? ఈ శబ్దాన్ని పెంచాడు. ఏ శబ్దాన్ని? తన శబ్దాన్ని పెంచాడు. తనకు జవాబు రాదేమో అనుకుంటున్న సమయంలో తను చేసింది ఏమిటంటే తన విశ్వాసాన్ని ఇంకా పెంచాడు. అది ఈరోజు నువ్వు చేయాల్సింది. ఎప్పుడైతే సైతాన్ వచ్చి నీకు జవాబు రాలేదు అని నిన్ను భ్రమింప చేస్తాడో అప్పుడే నీ విశ్వాసాన్ని పెంపొందించాలి. అప్పుడే మరింత విశ్వాసంతో, మరింత పట్టుదలతో, మరింత ఆసక్తితో నువ్వు ప్రభు ప్రార్థన చేయాలి. ఆశలు అడుగంటిపోతున్నప్పుడు, నీలో ఉన్నటువంటి నిరీక్షణ నిరసిల్లిపోతున్నప్పుడు అప్పుడే నువ్వు మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి. అదే చేశాడు. ఏం చేశాడో చూద్దాం రండి. 47వ వచనం. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేక వేసెను అని బైబిల్లో ఉందా? గిడి చెప్పాలి. కేక వేసెను, ఆదివారం వచ్చి ఒక్కసారి ప్రార్థన చేశాను అని ఉందా? మనలో కొంతమంది అదే చేస్తారు. ఆదివారం వచ్చి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తే, ఎక్కడ లేని ప్రార్థన వచ్చేస్తే, ప్రభువా ప్రభువా ప్రభువా. మరి ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళు చేయి పట్టుకుని ప్రార్థన చేద్దాం అన్నంత వరకు నోట్లోంచి ప్రార్థన రాదు. అవునా అండి? జాగ్రత్తగా చూడండి. కేక వేస్తేనో లేదు బైబిల్లో.
కేకలు అని అర్థం ఏమిటి? ప్రార్థించను కాదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక ఆదివారం ప్రార్థన చేస్తాను, దేవుడు జవాబిచ్చేసా, నో, ఒక్కసారి కాదు, దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి.